హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో అయితే నేను రీసెంట్గా కుట్టించిన డ్రెస్సెస్ అండ్ మీషోలో నుంచి తీసుకున్న కొన్ని సల్వార్ సెట్స్ అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ డ్రెస్, ఇది నేను అంటే నా దగ్గర ఆల్రెడీ ఒక శారీ ఉండే అనమాట. అది కొన్నాను కానీ కట్టలేదు. సో ఇంకా అలా అని చెప్పేసి దాంతో డ్రెస్ కుట్టిద్దామని అయితే ఇలా కుట్టించాను. నెక్ వచ్చేటప్పుడు స్వీట్ హార్ట్ నెక్ అనమాట. అండ్ హ్యాండ్స్ ఏంటంటే షార్టే పెట్టించాను. అండ్ మనకి బార్డర్ ఏదైతే వస్తుందో చీరలో అదైతే మనకి హ్యాండ్స్కి అయితే పెట్టించానండి. చాలా బాగుంది. అండ్ చీరకి ఏంటంటే ఇలా వచ్చింది అనమాట మనకి కొంగు పార్ట్. సో అది ఇలా మంచిగా ముందుకైతే పెట్టించాను. రెండు అంటే పక్షులు వచ్చేసి ఇంకా ఇలా ఉంది. అండ్ లైనింగ్ అయితే క్రేప్ లైనింగ్ అయితే వేయించానండి, సో దట్ కొంచెం మంచిగా ఉంటుంది అని. ఎందుకంటే మెటీరియల్ కొంచెం సాఫ్ట్గా ఉందన్నమాట. సో అలా అని చెప్పి అలా జస్ట్ ఇట్లా స్లిట్ కుర్తీ, స్ట్రైట్ కుర్తీ అనమాట, అలా అయితే టాప్ కుట్టించాను. అండ్ బాటమ్ వచ్చేటప్పటికి ఏంటి అంటే ఇలా మనకి ఎలాస్టిక్ ఉంటుంది కదా, సో ఎలాస్టిక్ వెయిట్ చేసి ప్లాజో ప్యాంట్స్ ఎలా అయితే ఉంటుందో సో ఆ డిజైన్లో అయితే కుట్టించాను. ఇలా మనం చుడిదార్ కట్టుకునేది కాకుండా కొంచెం వైడ్ లెంత్లో. అండ్ మనకి చూస్తున్నారు కదా, లెంత్ అనేది ఎక్కువ వచ్చింది. జస్ట్ మనకి ప్లాజోస్ ఎలా ఉంటాయి సో అలా అయితే కుట్టించాను అనమాట. సో చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. దీనికి ఏంటంటే మనం మెరూన్ కలర్ దుపట్టా దాంతో స్టైల్ చేసి చాలా సూపర్గా అయితే ఉంటుందండి. అండ్ దిస్ ఇస్ ద సెకండ్ డ్రెస్. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇదేంటంటే చీరనే సేమ్. సో ఇంకా చీరలో ఉన్న కొంగు పాట అయితే మనకి ఇలా నెక్కి అయితే పెట్టించాను. సో చాలా బాగుంది. ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా, సో అలా అని చెప్పేసి ఇలా కుట్టించాను. అండ్ నెక్ అయితే వీ నెక్ అయితే పెట్టించాను. బార్డర్ మంచిగా ఎలివేట్ అయింది. అండ్ హ్యాండ్స్ వచ్చేటప్పటికి సేమ్ అదే బార్డర్ తోటి మనకి హ్యాండ్స్ అయితే పెట్టాను. షార్ట్ స్లీవ్సే. ఇంకా దీనికి మనకి క్వార్టర్ స్లీవ్స్ పెట్టించుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందండి. అండ్ మనకి బాటమ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఆ చీరలో ఉన్న బార్డర్ ఉంటుంది కదా, సో అలా అయితే వచ్చింది. ఇది కూడా సేమ్ స్ట్రైట్ కట్ కుర్తీ అండి. అండ్ దీనికి ఏంటంటే లైనింగ్ కాటన్ అయితే వేయించాను అనమాట. సో నాకు ఇదైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. ఈ చీర యాక్చువల్గా వెతికి మరీ తీసుకున్నాను అనమాట. సో దీనికి చీరలోనే మనకి ప్లాజో ప్యాంట్స్లా కూడా వచ్చాయి. సో దిస్ ఇస్ ద ప్యాంట్ అనమాట. అండ్ ఇది కూడా సేమ్ ఎలాస్టిక్ అయితే పెట్టించేసాను సేమ్. సో ఎలాస్టిక్ పెట్టించేసి కింద ఏంటంటే బార్డర్ మనకి చీరలో ఉన్న బార్డర్ ఏదైతే ఉందో అదైతే వచ్చిందనమాట. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇది యాక్చువల్గా పింట్రెస్ట్లో చూసి నేనైతే డిజైన్ చేయించుకున్నాను. అండ్ దుపట్టా కూడా కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి ఇది నెట్ ఫ్యాబ్రిక్ అండి. నెట్ ఫ్యాబ్రిక్ 2.25 మీటర్స్ తీసుకున్నాను. ఇది సమ్ 40-80 రూపీస్ మీటర్ ఉండే అండి. చార్మినార్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. సో దానికి బార్డర్ ఏంటంటే బెనారస్. ఇది సికింద్రాబాద్ వెళ్ళినప్పుడు నేను టెంపుల్కి వెళ్ళినప్పుడు కనిపించిందండి. ఇది 200 రూపీస్కి 1 మీటర్ అయితే వచ్చిందనమాట, బ్లాక్ బెనారస్. సో అదేంటి అంటే 2 సైడ్స్ వేశారు, ఫ్రంట్ అండ్ బ్యాక్, ఒక 2 ఇంచెస్ బార్డర్ అనమాట. సో దట్ చాలా బాగుంటుంది. అండ్ ఇది ఎప్పుడెప్పుడు స్టైల్ చేస్తానా అని ఐఎమ్ వెయిటింగ్ అనమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయండి ఇలా శారీస్ తోటి డ్రెస్ కుట్టించడం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇవి మీషోలో తీసుకున్న టాప్ అండ్ కుర్తీ అనమాట. సో ఇలా పింక్ కలర్ వచ్చింది, చాలా బాగున్నాయి. అండ్ ఇదేంటంటే క్వార్టర్ స్లీవ్స్ కొంచెం తక్కువ అయితే పెట్టారనమాట హ్యాండ్స్. ఇదంతా ఏంటంటే వర్క్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చినట్టుగా అయితే ఉంది. మనకి ఇది స్ట్రైట్ కట్ కుర్తీ అండి, దీంట్లో లోపల లైనింగ్ అయితే లేదు. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ స్లిట్కి కూడా కొంచెం ఇలా బార్డర్ లాగా ఇచ్చారనమాట. సో అది చూడడానికి బాగుంటుంది, అంటే పిల్లలకి వాళ్ళకి వేయడానికి చాలా బాగుంటుంది. ఇది ప్యాంట్ కూడా వచ్చిందనమాట. సో ప్యాంట్ అయితే ఇలా ఎక్కువ వైడ్ లెంత్ కాకుండా చిన్న లెంత్లోనే వచ్చినాయండి. అండ్ ఇక్కడ మనకి ఎలాస్టిక్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో దీని ప్రైస్ వచ్చేటప్పటికి 335 రూపీస్ అండి. నేను మీషో కోడ్ ఉంటుంది కదా, సో డిస్క్రిప్షన్లో అయితే వేస్తాను, చెక్ చేయండి. సో ఇలా అయితే సెట్ వచ్చింది. ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది. దీంట్లో ఇంకో 2 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇవి 2 అనమాట. ఇవి 2 కూడా తీసుకున్నాను. ఇవి రెండు నాకు 600 రూపీస్ పడినాయి అనమాట. సో ఇప్పుడే వచ్చినాయి, ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూస్తున్నాను. సో ఇదేంటంటే కొంచెం గ్రీన్ కలర్ అనమాట. మనకి ఇలా వీ నెక్ అయితే వచ్చింది. ఇది మెటీరియల్ ఏంటి అంటే ఫస్ట్ దాని ఉన్నంత బాగాలేదు, ఓకేలా అనిపించింది. ఇది క్వార్టర్ స్లీవ్స్ అనమాట మనకి. అండ్ వీ నెక్ ఇక్కడ అంతా ఇలా డిజైన్స్ లాగా వచ్చాయి, జస్ట్ ఇలా ఫ్లవర్ లాగా. దీనికి లైనింగ్ అవి ఏమీ ఉండవండి. సో ఇది కూడా స్ట్రైట్ కట్ కుర్తీ అనమాట. కుర్తీ అండ్ మనకి ప్యాంట్ ఇలా సెట్ లాగా అయితే వచ్చాయన్నమాట. సో దిస్ ఇస్ ద ప్యాంట్. ఇవి కూడా సేమ్ ఎలాస్టిక్ అయితే వచ్చింది మనకి. ఎలాస్టిక్ వచ్చేసి మనకి మరీ వైడ్ లెంత్ కాకుండా నార్మల్ ప్యాంట్ లాగా అయితే ఇచ్చారండి. సో ఇలా అయితే ఉంది. కింద కూడా కొంచెం బార్డర్ మనకి కుర్తీలో ఏదైతే ఉందో ఆ బార్డర్ అయితే కింద ఇచ్చారండి. సో అలా అయితే వచ్చిందనమాట. ఇవి రెండు కలిపి చెప్పాను కదా 600 రూపీస్ పడింది నాకు. ఈ కలర్ కొంచెం బాగానే అనిపించింది, కాకపోతే చూడాలి మెటీరియల్ వేసుకున్న తర్వాత ఓకే అయితే ఉంచుకుంటాను, లేకపోతే
రిటర్న్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ అ సెకండ్ వన్ అనమాట. బ్లాక్ కలర్, బ్లాక్ అండ్ గ్రే మిక్స్డ్ వస్తుంది కదా, సో అలా ఇది కూడా సేమ్ ముందున్న దాని ప్యాటర్నే అనమాట. స్ట్రైట్ కట్ కుర్తీ విత్ స్లిట్, నో లైనింగ్ అనమాట. అండ్ సేమ్ అదే వర్క్ వచ్చింది, లైక్ డిజైన్ సేమ్ కానీ కలర్ చేంజ్. అండ్ ఇక్కడ మనకి బార్డర్ అయితే ఇలా ఇచ్చేసారనమాట, గ్రే కలర్ బార్డర్ లాగా చిన్నగా ఇచ్చేసి. అండ్ ఇది కూడా ఎలాస్టిక్ అయితే వచ్చిందండి. సో ఇలా అయితే వచ్చిందనమాట. సో నేను దీని ప్రోడక్ట్ కోడ్ ఉంటుంది కదా, నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తానండి, ఒకసారి అయితే చెక్ చేయండి. సో అవి అనమాట ఇది వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. నా డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి అనేది కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. టేక్ కేర్ ఆఫ్ యూ. బాయ్.